నమస్తే వెల్కమ్ టు టీవీ7 న్యూస్. పోతురాజుటూరు గ్రామంలో ఉదయం 9 గంటల సమయంలో చర్చి దగ్గర నుంచి వెళుతున్న విచ్చిల నాగయ్య అనే వ్యక్తి సీసీ రోడ్డు మీదుగా ఇంటికి వెళుతుండగా తెలిసిన వారు రోడ్డు మీద కనపడగా ఆగి మాట్లాడుతుండగా కటికేల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎదురుగా ద్విచక్ర వాహనం మీద వచ్చి గొడ్డలితో తల మీద 3-4 సార్లు దాడి చేయగా వాలిపోయాడు అని గ్రామస్తులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు యాచవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా కంబం లేదా మార్కాపురం తీసుకువెళ్లమని చెప్పారు. ఏం జరిగిందని అడిగా పాత కక్షలు ఉన్నాయని ఉండటం వల్ల ఇలా చేశాడని గ్రామస్తులు తెలిపారు. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్ కటికల భాస్కర్, ఎల్ఐసి ఆఫీసర్ కటికల జయరావు, విఆర్ఓ రాజరత్నంలా సపోర్ట్ చూసుకుని ఏం చేసినా సేవ్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని గ్రామంలో విర్రవీగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని గ్రామస్తులు తెలిపారు. రిపోర్టర్ ఎద్దనపూడి నవీన్ 9533754740. చూడలే మేము చర్చి కాడ లైటింగ్ అది వేసుకుంటున్నాం. పాస్టర్ కూర్చున్నారని మీటింగ్ ఉంది పెట్టుకున్నాం. మేము వేసుకుంటుంటే ఆడ బుక్ కాసే అని పోతే వెంకటేశ్వర అని వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు. ఒరే కొట్టినరా అని అంటారు. మేము ఆడవుడిగా గబగబా దిగి గబక్కన ఉరికొచ్చేటరకనే గొడ్డలు తీసుకొని కొట్టి అబ్బాయిని కొట్టి వెళ్ళిపోయిండు. ఈ అబ్బాయికి ఎట్లుంది ఏందని అని చెప్పి గబక్కన ఆడవుడిగా మేము ఆయన దగ్గరికి వచ్చినాం. వచ్చేటరకనే అప్పటికే వెళ్ళిపోయిండు. మళ్ళీ పోయి ఎత్తుకులాడితే ఇంకా కనిపించలే. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నాకైతే తెలియదు. రోడ్డు మీద అయితే మటుకు అందుబాటులో ఉన్నాడు. పక్కన ముందు బట్టతో కొట్టినాడు. తర్వాత కింద పన్ను గొడ్డలతో నరికినాడు. దేనికి నరికినాడు? నాకైతే తెలియదు. అది జరిగిన విషయం ఏంటంటే అది కానీ అట్లా చేయటం చాలా అన్యాయం. అది చాలా అన్యాయం. అది అట్లా చేయకూడదు, తప్పది. బిచ్చాల నాగయ్య అనేటువంటి వ్యక్తిని పోతురాజుటూరు గ్రామంలో చంద్ర అనే వ్యక్తి వెహికల్ మీద వస్తుండగా అమానుష్యంగా దాడి చేసి గొడ్డలతో నరకడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సికి యాచవరం పిహెచ్సికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి తిరిగి కంబం, ఇంకా ఒకవేళ సీరియస్గా ఉంటే గిన ఒంగోలు మార్కాపురం పోవాలని డాక్టర్లు సూచించారు. మరి అలాగనే గ్రామ ప్రజలు కూడా కొన్ని పాత కక్షాలు విభేదాల్లో ఉన్నాయి అన్నట్టుగా తిరిగారు. నాగయ్యకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయని డాక్టర్లు కూడా తెలిపారు. ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం పోతురాజు గ్రామంలో ఇప్పుడే జరిగిన వార్త. పిచ్చాల నాగయ్య అనే వ్యక్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తి రోడ్డు మీద నిల్చొని వచ్చుండగా బండి మీద నుంచి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో నరకడం జరిగింది. అతన్ని గొడ్డలతో నరకడం వల్ల యాచవరం పిహెచ్సిలోకి తీసుకెళ్తే రెఫర్ ఖమ్మానికి రాశారు. ఖమ్మంలో కూడా ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి మళ్ళీ మార్కాపురానికి రెఫర్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.